మన తెలుగు కాంపిటేటివ్ షార్ట్స్కి స్వాగతం. ఇది గోదావరి నదీ వ్యవస్థ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల క్విక్ సమ్మరీ. మీకు తెలుసో లేదో, దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని మనం ముద్దుగా పిలుచుకునే ఈ గోదావరి దక్కన్ పీఠభూమికి జీవనాడి మాత్రమే కాదు, గంగానది తర్వాత మన దేశంలోనే రెండవ అతిపెద్ద నది. సరే, ఇందులో మొదటిది, ఈ నది జన్మస్థానం మరియు దాని పొడవు మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో, ఖచ్చితంగా చెప్పాలంటే నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వర్ వద్ద పుట్టి ఏకంగా 1465 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం పాటు ఇది ప్రవహిస్తుంది తెలుసా. ఇక రెండవది, ఇది ప్రవహించే మార్గం. మహారాష్ట్రలో మొదలైన ఈ నది బాసర దగ్గర మన తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అలా ఛత్తీస్గఢ్, ఒడిశాల మీదుగా వెళ్తూ మధ్యలో శబరి, ఇంద్రావతి లాంటి ఉపనదులను తనలో కలుపుకుని ఫైనల్గా ఏపీలోని అంతర్వేది మరియు యానాం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తోంది. చివరిగా దీని పరివాహక ప్రాంతం అంటే రివర్ బేసిన్ అన్నమాట. ఇది అక్షరాల 3,12,812 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందంటే మామూలు విషయం కాదు కదా. ఇందులో అత్యధికంగా 48.6% ఒక్క మహారాష్ట్రలోనే ఉంటే, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 23.4% వాటాను పంచుకుంటున్నాయి. మిగిలిన బేసిన్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉంది. సో ఇదండీ సంగతి. మన సాంస్కృతిక నమ్మకాల దగ్గర్నుంచి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ వరకు చూసుకుంటే గోదావరి కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు, కోట్లాది మంది ప్రజల ప్రాణాధారం.